ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉంటారు, టీచర్కి అనుకూలంగా ఉంటే మంచిగా పాఠాలు చెప్తారా, ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తూ గత్తర చేస్తూ తిరుగుతుంటే పిల్లలకు మంచిగా పాఠాలు చెప్తారా టీచర్ గారు? ఒబీడియన్స్ ఉండాలా వద్దా? ఇష్టపడాలి. టీచర్ స్టూడెంట్ని ఏం చేయాలి? ఇష్టపడాలి. ఇష్టపడే అతనికి ఇంకా ప్రేమపూర్వకంగా లోతైన జ్ఞానాన్ని ఏం చేయాలి? తెలియజేయాలి. అలా లోతైన జ్ఞానాన్ని తెలియజేయాలంటే ఈ స్టూడెంట్కి ఏముండాలి? ఒబీడియన్స్ ఉండాలి. రైట్ ఆర్ రాంగ్? ఒబీడియన్స్ ఉండాలా వద్దా? ఉండాలి. అంటే ఒబీడియన్స్ ఎవరి పట్ల ఉండాలంటే దేవుని పట్ల ఉండాలి. దేవుడనే ఆ మహాబోధకుడి పట్ల ఒబీడియన్స్ ఎవరైతే కలిగి ఉంటారో, విధేయత ఎవరైతే కలిగి ఉంటారో, వారి హృదయాలకు దేవుడు తన జ్ఞానాన్ని అందిస్తాడు. అందుకే అన్నాడు ఒక మాట, అతని హృదయములో నుండి జీవజల నదులు పారును, ప్రవహించును. అతని హృదయంలో నుండి ఏమొస్తాయటమా? జీవజల నదులు ప్రవహిస్తాయట. అంటే వన్స్ నువ్వు దేవునికి ఒబీడియంట్గా ఉంటే ఖచ్చితంగా నీ హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. హృదయంలో నుండి జీవజల నదులు అంటే నోట్లో నుంచి వచ్చేటువంటి దేవుని ఆత్మ శక్తితో కూడినటువంటి దివ్యాత్మ సంగతులు, దివ్య జ్ఞాన సంగతులు అని అర్థం.